సమాజం పైన అవగాహన ఉండాలంటే సమాజంలో ఉండేటటువంటి సామాన్యుడికే ఆ హక్కు ఎక్కువ ఉంటది. కానీ నేనేమనుకుంటున్నా అంటే ఒక జర్నలిస్ట్కి ఉంటుంది. ప్రశ్నించేటువంటి తత్వం వాళ్ళ దగ్గరే ఉంటది కదా సార్. ప్రశ్నించే తత్వంతో పాటు సాధారణ అంశాల మీద పట్టు ఎక్కువ ఉంటుంది. ఎక్కువ పట్టు ఉంటుంది. పరిశీలన అట్లే ఉంటుంది, పరిశోధన కూడా ఉంటుంది. పరిశోధన ఉంటుంది, పరిశీలన ఉంటుంది, ప్రశ్నించడం ఉంటుంది. ఎనాలిసిస్ ఏమంటారు, పరిశీలన చెప్పాను కదా, పరిశీలన ఉంటుంది. పరిశీలన, పరిశోధన, ప్రశ్నించడం. ఇటువంటి వారికి కూడా చట్టసభలో అవకాశం ఉండాలి. ఉన్నది నామినేటెడ్ రూపంలో ఇస్తున్నారు, కానీ డివియేట్ అవుతుంటది. పొలిటికల్ కనెక్ట్ ఉన్న వాళ్ళని మాత్రం చేస్తుంటారు. అదర్వైజ్ ట్రూ జర్నలిస్ట్కు అవకాశం ఉండదు. కాబట్టి ఏంటంటే జర్నలిస్ట్లకు కూడా కాన్షియన్సీ ఉండాలి. అంటే ఇటువంటి విషయంలో ఏంటంటే టోటల్గా ఒక పాయింట్ అయిపోవాలంటే ఎమ్మెల్సీ స్ట్రక్చర్ను మొత్తము సవరించాలి. ఈ రోజుల్లో అవసరాలకు అనుగుణంగా, ఈ రోజుల్లో వచ్చే మార్పులకు అనుగుణంగా, ఒకప్పుడు 75 years బ్యాక్ మనకు స్వతంత్రం వచ్చే ఎవరు కనపడ్డారు మేధావులు అంటే గురు స్థానంలో టీచర్ కనపడ్డారు, మేధావి స్థానంలో గ్రాడ్యుయేట్ కనపడ్డాడు, ప్రతినిధి లోకల్ బాడీ శాసనకర్త కనపడ్డారు. ఇలాంటి వాళ్ళే కనపడ్డారు కాబట్టి సమాజంలో ఒక ఎలివేటెడ్ సెక్షన్ అలాంటి వారి కోసమే నిర్మించడం జరిగింది. ఇప్పుడు వివిధ రంగాల అభివృద్ధి చెందినాయి, వాటి యొక్క అవసరం ప్రజలకు అవసరమైంది. విద్య, వైద్యం, ఆరోగ్యం, విధి, ఇట్లా ఎన్నో విషయాల్లో శాస్త్ర సాంకేతిక రంగాలు, అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని స్ట్రక్చర్ మార్చేసేయాలి, సవరించేసేయాలి. ఇట్లా మీకు 2-3 చెప్పాను. ఇప్పుడు ఇట్లా 50 ఉన్నాయి. నేను నా మేనిఫెస్టో పాయింట్స్ 50 ఉన్నాయి, కానీ నేను నన్ను అడిగితే ఎక్కడ కూడా వెల్లడించట్లేదు. ఆ సమూహాల ముందే ఆ అవసరం ఉన్న చోట నేను వెల్లడిస్తూ ముందుకెళ్తా. అంటే ఇక్కడ పొలిటికల్ యాంగిల్ ఉంది కాబట్టి నేను చెప్పడం లేదు. అంటే ఇది వ్యవస్థలో మార్పు ఏం చేయదలుచుకున్నారు దానికి 2-3 పాయింట్లు చెప్తున్నాను. అంటే రాజకీయాలలో సమూలమైనటువంటి మార్పులు రావాలి, వచ్చినప్పుడు అందరికి సమన్యాయం అందుతుంది. కానీ ఒక పొలిటీషియన్ కోరుకుంటున్నాడు, కానీ అక్కడ ఆ పొలిటీషియన్ కు సరైనటువంటి అడ్వైజ్ కూడా దొరకాలి, చేయాలని ఉత్సాహం ఉంటుంది. అదే సమయంలో అటువంటి సలహా కూడా అవసరమే. ప్రాపర్ సలహాతోని ప్రాపర్ మార్గం, మంచి మార్గము, ప్రజలకు చాలా ఆమోదయోగ్యమైనటువంటి మార్గం ఉంటే ప్రజలు హర్షిస్తారు మా ప్రభుత్వాన్ని అనుకునే వాళ్ళే ఉంటారు, లేకుంటే ఉండదు. కాబట్టి ఏంటంటే అటువంటి వాతావరణం రావాలి. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నాయకులు ప్రజలకు అసలు ఏం చేస్తే ప్రజలు ఆమోదిస్తారు, ప్రజలు ఎలాంటి మార్పును కోరుకుంటున్నారు, ప్రభుత్వం ఎలా ఉంటే వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది? అంటే మనం వాళ్ళని తయారు చేసినట్టుగా తయారవుతున్నారు. వాళ్ళని అంటే ప్రజలే రాజకీయ నాయకులను తయారు చేస్తున్నారా, రాజకీయ నాయకులే ప్రజల్ని తయారు చేస్తున్నారా? ఇది గుడ్ క్వశ్చన్. ప్రస్తుతం ఎలా ఉండాలంటే ప్రజల్లో అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ, ప్రొడక్టివిటీలో కానీ, వాళ్ళు చేసే పని భవిష్యత్తులో అది ఒక నిర్మాణాత్మకంగా పనిచేయాలనే కోణంలో రావాలి. ఆ విషయంలో అంటే ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీని స్థాపించారు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ. ఇది ఒక మార్పు, ఇది అబ్సల్యూట్లీ ఒక మార్పు. ఎందుకంటే ప్రతి ఒక్కరు వృత్తి నైపుణ్యం వస్తుంది, వృత్తి నైపుణ్యంతో ప్రొడక్టివిటీ ఉంటుంది, తర్వాత దాంట్లో గుణాత్మకమైన మార్పులు వస్తాయి, ఇంకా ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా సొసైటీని ఇట్లా నిర్మించుకుంటూ వెళ్ళాలి. వాళ్ళకి పని కల్పించడం ద్వారా ఉత్పత్తి పెరుగుతుంది, సంపద పెరుగుతుంది, దాంతో సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలు అవుతుంటాయి. ఇట్లా ఈ కోణంలో ఉండాలి ప్రభుత్వం అనేది, ఇలా నడవాలి. అదే సమయంలో ఏం జరుగుతుంది, ఒకరిని చూసి ఒకరు పని చేయాలన్న అవకాశం ఏర్పడుతుంది. అక్షరాస్యత పెంపొందిస్తూ ఉండాలి. అక్షరాస్యత ఎక్కడుందో అక్కడే ఉంటుంటది, నిరక్షరాస్యత అది పెరగకపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి.